అందరికీ ప్రేజ్ లార్డ్. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఉదయకాలం లేచిన వెంటనే చక్కటి వాగ్దానాన్ని మనం వింటూ ఉంటున్నాము. ఈరోజు కూడా మరి చక్కటి వాగ్దానము విందాము. సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికెత్తువాడు మిత్రభేదము చేయను. మనందరికీ తెలుసు, రేపటి దినమందు ఫ్రెండ్షిప్ డే. మరి ఫ్రెండ్స్ని ఎవరికి ఫ్రెండ్స్ లేకుండా ఉండరు కదండి. ప్రతి ఒక్కరికి చిన్ననాటి నుంచి పెద్ద వయసు వరకు ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మిత్రభేదాలు జరుగుంటాయి. లాయల్గా లేని వారు చాలామందిని మనము చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఒక చక్కటి మాట మనకి చెప్తా ఉన్నాడు. మాటి మాటికి నువ్వు చెప్పే ప్రతి మాట, గతంలో జరిగిన ప్రతి మాట, మాటి మాటికి చెప్తా ఉంటే మిత్రులు ఉండరు. దేవుడు మనల్ని క్షమించేశాడు, అలాగే మనం కూడా ఇతరులని క్షమించాలని కోరుకుంటున్నాడు. అలాగే నేను ఒక స్టోరీ చదివాను. టిమ్, బెన్ ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. సో టిమ్ అనేవాడు, బెన్ అనేవాడు ఇద్దరు కలిసి చిన్ననాటి నుంచి మరి చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ నుంచి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. అయితే ఒకసారి వాళ్ళు ఇద్దరు కలిసి బీచ్కి వెళ్తారు. బీచ్కి వెళ్ళినప్పుడు వారు మాటల్లో పడి సడన్గా గొడవ పడి మరి బెన్ టిమ్ని కొట్టేస్తాడు. అప్పుడు టిమ్ ఆ యొక్క బెన్ కొట్టినందుకు చాలా బాధపడిపోయి ఆ యొక్క షోర్లో, ఆ యొక్క ఇసుక దగ్గర రాస్తాడు, ఈరోజు బెన్ను నన్ను కొట్టాడని టిమ్ రాస్తాడు. చాలా బాధపడుతూ రాసి మెదలకుండా వారు వెళ్ళిపోతూ ఉంటారు. మెల్లమెల్లగా వారు అన్నీ మర్చిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తూ ఉంటుండగా ఒక ఊబిలో పడిపోతాడు టిమ్. ఆ ఊబిలో పడిపోయినప్పుడు బెన్ వెంటనే ఆలోచన చేయకుండా వెంటనే సహాయం చేస్తాడు. చాలా బలంగా లాగుతాడు, టిమ్ యొక్క లైఫ్ని రక్షిస్తాడు. వెంటనే టిమ్ ఏం చేస్తాడంటే, రాక్ మీద ఈరోజు బెన్ను నన్ను రక్షించాడు, చాలా గొప్ప కార్యం చేశాడు, నేను మర్చిపోలేను బెన్ చేసిందని రాస్తాడు. అప్పుడు బెన్ ఇది గమనించి, అదేంటి నేను కొట్టినప్పుడేమో మట్టి మీద రాసావు, రాక్స్ ఉండగా మట్టి మీద రాసావు, ఇప్పుడు నేను రక్షించినాక రాక్ మీద రాస్తున్నావు ఏంటి అంటే, టిమ్ అంటాడు కదా, ఇదిగో నీవు నా స్నేహితుడు కదా, నీవు కొట్టింది నేను మట్టి మీద రాస్తే ఆ రోజుకి ఆ బాధ తొలగిపోయింది, కానీ నువ్వు రక్షించింది ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే కేవలము నీవు నన్ను రక్షించావు, చాలా గొప్ప సహాయం చేశావు, కాబట్టి నీ మేలు నేను రాక్ మీద రాసుకుంటున్నాను. సో ఐల్ బీ మోర్ గ్రేట్ఫుల్ టువర్డ్స్ యూ, అండ్ మనము ఎప్పటికీ ఫ్రెండ్స్ ఉంటామని నేను అనుకుంటున్నాను, కాబట్టి నీ మంచిగా నేను రాస్తున్నాను అని చెప్పాడు. నిజమే, కొన్నిసార్లు మనము ఇతరులు చేసిన మిస్టేక్స్ని మనము ఏం చేస్తామంటే ఎత్తి చూపించి మాటికి చెప్తూ మిత్రభేదంను మనము చేస్తూ ఉంటాము. మనకి ఎటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉండవు. సో ఒక మంచి రిలేషన్షిప్ ఉండదు. అలాగే మన యేసయ్య మనల్ని నన్ను స్నేహితుడు అని పిలవండి అని చెప్తాడు. మన ప్రభువు మన చేసిన దాన్ని బట్టి మనకి ఎన్ని చేశాడు అవన్నీ మర్చిపోయి ఏదైనా చిన్న కష్టం వస్తే అదే మాటికి చెప్తూ ఉంటాం. నీ ప్రభు నీ మంచి స్నేహితుడు, ప్రాణం ఇచ్చిన స్నేహితుడు, కాబట్టి ఆయన చేసిన దాన్ని ప్రతిదినం నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి చూడు, నీ జీవితము చాలా బాగుపడుతుంది. అంతేకాదు అన్ని విధాలుగా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడితే నాతో పాటు ఈ ప్రార్థనను ఏకీభవించాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి నైనా, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిజమైన స్నేహితుడునైనా ప్రభా, అయ్యా మేము చేసిన తప్పులు క్షమిస్తూ అయ్యా మరి మేము అయ్యా నీ విషయంలో మేము ఏదైతే కొంచెం బాధపడినానైనా అదే పట్టుకొని తిరుగుతున్నామేమో, ఈరోజు మాకు ఇచ్చిన ఈ మంచి మాటను బట్టి నీకు వందనాలు. నీతో మంచి రిలేషన్షిప్లో మేము అందరం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము నాయన ప్రభా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ ఫ్రెండ్ లార్డ్. నా తప్పులన్నీ కూడా నీవు ప్రేమ చేత దాచిపెట్టుకుంటున్నావు నాయన. అయ్యా మేము చేసిన తప్పులన్నీ దాచిపెట్టుకొని అయ్యా మాకు నాయన నువ్వు స్నేహితుడిగా చలామణి అవుతున్నందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సో ఈరోజు ఇఫ్ యూ feel that God is your best friend, కింద కమెంట్లో Jesus is my best friend for life అని పెట్టండి. May God bless you. Have a blessed day and happy friendship day in advance.